అందరికి నమస్తే అండి. నేను మీ నవీన్ పేమ్లా. మీ అందరూ తెలిసిందే కదా, మన రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ధనుష్కోటి టు కాశ్మీర్ దాకా వెళ్ళి వచ్చాను. సో ఇంటి దగ్గర రాగానే అమ్మలు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది నా ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేశారు. ఈ రోజు అయితే అమ్మని చెప్పిపోతున్నాం మీ అందరికి. ఈమెయితే మా అమ్మ అనమాట. సో మీ అందరికి తెలుసు కదా, వీడియోలో చూసుంటారు. మా అమ్మ పేరు అయితే సుబ్బులు అనమాట. నా పేరు నవీన్ పేమ్లా, మీ అందరికి తెలిసిందే. సో ఎంతో సపోర్ట్ చేశారు నన్ను. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ కూడా మంచిగా సపోర్ట్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఏమన్నా చెప్తాం మా వాళ్ళకి? చెప్తా, చెప్పు. మీరందరూ కొడుకులాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా, మీ ఇంటి మనిషిలాగా చూసుకునే దానికి ధన్యవాదాలు. రుణపడి ఉంటాం మేము అందరం. అదే విధంగా మా అమ్మ అయితే పక్కా పల్లెటూరు అండి. నేను కూడా పల్లెటూరునే కాబట్టి సో మేము పల్లెటూరు వాళ్ళమే. సో కదమ్మా, పల్లెటూరు వాళ్ళమే. మా అమ్మకి చాలా హ్యాపీగా ఉందంట. ఎందుకంటే నాకు 40,000 మంది ఇన్స్టాలో ఫ్యామిలీ అయ్యారు కదా, దానికి మీ బిడ్డలాగా చూసుకుంటే చాలు, అదే చాలు నాకు. 40,000 మంది నా బిడ్డకు వచ్చినారంటే ఎంతో గర్వంగా ఉంది నాకు చెప్పుకోవడానికి. సంతోషంగా ఉన్నాం మేము అందరం. సో మా అమ్మ పక్క పల్లెటూరు లాంగ్వేజ్ చూడండి. సో మీరు కూడా పల్లెటూరు వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అదే విధంగా ఏంటంటే చాలా మంది కూడా ఏ ఊరన్నా అడుగుతున్నారు. సో మా ఊరు వచ్చి నాది తిరుపతి డిస్టిక్, నాలాపురం మండలం, ఎస్ఎస్పురం విలేజ్ అండి. చాలా మంది మెసేజ్ పెట్టారు కదా. పుత్తూరు, నాగలాపురం, తిరుపతి, నగిరి, ఎస్ఎస్పురం, టీపీ కోట, ఇంకా బేరుకుప్పం అనే ఊరు, చాలా ఊర్లు కూడా, వెల్లూరు, ఇవంతా కూడా మా చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో 40,000 మంది నాకు ఫ్యామిలీ అయితే దొరికింది. చాలా హ్యాపీగా ఉంది. 40,000 మంది నన్ను సపోర్ట్ చేసిన అంటే మామూలు విషయం కాదు. మీరు ఇంకా ఇలా ముందు సపోర్ట్ చేసి నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.